పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేయడం, నామరూపాలు లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ కేడర్ మొత్తం జగన్మోహన్ రెడ్డి వెంట నిలిచింది. 10 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీలతో కూటమిగా ఏర్పడి వైసీపీ మీద విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పైకి అంతా సవ్యంగా సాధారణంగా కనిపించిన ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్షణం నుంచి మరీ ముఖ్యంగా అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోడీ కుండలో నీళ్లు బొచ్చెలో మట్టి తీసుకొచ్చి ముఖాన కుట్టినప్పుడే తెలుగు ప్రజల మనసుల్లో అనుమానాలు పొడచూపాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ 3 ముఖాలతో ఉండేది, ఉంటూనే ఉంది. ఒక ముఖం టీడీపీకి సుముఖంగా ఉంటుంది, ఒక ముఖం వైసీపీకి సానుకూలంగా ఉంటుంది, ఒక ముఖం తెలుగునాట దిక్కుమొక్కు లేని బీజేపీ ఒరిజినల్ బిక్కముఖం. సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వారు తమ అసహనాన్ని పదే వెళ్ళగక్కేవారు. 2018 నాటికి టీడీపీకి, సిబిఎన్కి, బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పట్ల ఏమాత్రం సానుకూలంగా లేదని అర్థమై ఎన్డీఏ కూటమితో తెగతెంపులు చేసుకున్నారు. మరో పక్క చెగువేరాను అనుకరిస్తూ ప్రశ్నిస్తా, నిలదీస్తా, పోరాడుతా, కారాడుతానని పార్టీ పెట్టిన జనసేనాని ఎన్నికల్లో పోటీ చేయకుండా, ప్రభుత్వంలో చేరకుండా, పోనీ పార్టీ నిర్మాణమైనా చేయకుండా 2018లో అటు బీజేపీ ఇటు టీడీపీ రెంటిని విమర్శించడం మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా అంటే పాచిపోయిన లడ్లు ఇచ్చారు, దక్షిణాది మీద ఉత్తరాది పెత్తనం ఏంటని ఢిల్లీ మీద గర్జించారు. చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని దోచేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. మరోపక్క జగన్ తన నోటి దగ్గర ముద్దను చంద్రబాబు లాగేసుకున్నట్లుగా గగ్గోలు పెడుతూ 2017 నుంచి 2019 వరకు ప్రజా సంకల్ప యాత్ర అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ఒక్క అవకాశం ఇమ్మని ప్రజల్ని కోరుతూ తాను తలుచుకుంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలను లాక్కుని ప్రభుత్వాన్ని అస్థిరపరచగలనని వైఎస్ జగన్ అన్న వెంటనే 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ తన పక్షాన చేర్చుకుని వారిలో 4గురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది. జగన్ తనదైన శైలిలో తన అవినీతి సంపాదనతో కేంద్రంలో అటు బీజేపీని పూర్తిగా ప్రసన్నం చేసుకుని రాష్ట్రంలో కుల రాజకీయ చిచ్చుని రాజేశారు. ఇక తెలంగాణలో ఎంతో ఆత్మవిశ్వాసంతో 2014 ఎన్నికల బరిలోకి దిగిన టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ కంగుతిన్నాయి. తెలంగాణ ఉద్యమం ద్వారా రాష్ట్రాన్ని సాధించినందుకు తెలంగాణ ప్రజలు తమకు బ్రహ్మరథం పడతారని నమ్మిన కేసీఆర్కు ఆయన దండుకు బొటాబొటీ మెజార్టీతో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా 119 సీట్ల అసెంబ్లీలో 69 సీట్లు మాత్రం దక్కాయి. తెలంగాణ బిల్ని పార్లమెంట్లో ఆమోదించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ఓటర్లు తమ పార్టీని ఖచ్చితంగా అందలమెక్కిస్తారని ఊహించుకున్న కాంగ్రెస్ పార్టీని 21 సీట్లతో బండకేసి బాదారు. అయితే 15 సీట్లు సాధించి తొలి తెలంగాణ అసెంబ్లీలో 3వ అతిపెద్ద పక్షంగా నిలిచిన తెలుగుదేశం పార్టీ ఏనాటికైనా తమకు ప్రమాదకరమని భావించిన కేసీఆర్ అండ్ కో టీడీపీ కోవర్టులతో కుట్రపన్ని చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను దేశ రాజకీయ యవనికపై దోషులుగా నిలబెట్టి నవ్వుల పాలు చేశారు. అయితే ఈ ఘట్టంలో గురు శిష్యులు సిబిఎన్, రేవంత్ రెడ్డి కక్కుర్తి రాజకీయమే వారిని అభాసుపాలు చేసిందన్నది నిజం. 6 నెలల్లో టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేసుకున్న లాలూచీ రాజకీయం అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో జరగటం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేని 2 టీడీపీ నాయకులకు మంత్రి పదవులు ఇచ్చారు.